హాయ్ అండి. ఇవాళ ఎంతో కమ్మగా ఉండి బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వేడివేడి అన్నం బీరకాయ పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ కుక్కర్లోకి 1 కప్ కందిపప్పు తీసుకొని కడిగిపెట్టి ఉంచుకోవాలి 15 మినిట్స్ ముందు. తర్వాత కుక్కర్లోకి కట్ చేసుకున్న 2-3 టమాటాలు, 2 బీరకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, కారం, చింతపండు వేసేసుకొని మూత పెట్టేయాలండి. కుక్కర్ విజిల్స్ 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత విజిల్స్ అయిపోయాక చూడండి పప్పు అయితే మెత్తగా ఉడిపోయింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితోటి రాముకోవాలండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి దూరగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పప్పు. తర్వాత పప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసి అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నం బీరకాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలైతే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.